హలో అండి. మన పన్నీర్‌తో చాలా రకాలుగా కర్రీస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి హైదరాబాద్ పన్నీర్ కర్రీ ఇలా చేయండి. మంచి గ్రేవీతో, ప్రత్యేకమైన రుచితో చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు పన్నీర్ తెచ్చుకున్నా ఇలానే చేస్తారండి. అంత బావుంటుంది. ఈ పన్నీర్ కోసం నేను 250 గ్రాముల పన్నీర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకున్నానన్నమాట. ఇలాగా ఇప్పుడు మనం గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్ పీసెస్ అన్న ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 6, 1 ఇంచు అల్లం ముక్క కూడా కట్ చేసుకుని వేసుకుని 12 వరకు జీడిపప్పు, 3 పచ్చిమిర్చి వేసుకుని ఇవి ఆయిల్ 50% బాగా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఆనియన్ పీసెస్ మనకి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతే గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి కాసేపటికి బాగా వేగాయి కదా. ఇప్పుడు ఒక అరకప్పు పుదీనా ఆకులు, అలానే మరొక అరకప్పు చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని పుదీనా అలానే కొత్తిమీరలో పచ్చిదనం పోయి మంచిగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ కాసేపటికి అన్నీ కూడా బాగా వేగి ఇలా దగ్గరగా ఎర్రగా అవుతాయండి. వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఇలాగా బాగా చల్లారగా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పన్నీర్ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు అన్నీ కూడా వేసుకుని ఒకవైపు వేగాక మరొక వైపు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి. పన్నీర్ మరీ ఎక్కువగా వేయించొద్దండి, గట్టిగా అయిపోతుందన్నమాట. కాస్త ఒకవైపు ఎర్రగా వేగాక ఈ విధంగా మరొక వైపు కూడా తిప్పుకుని వేయించుకోవాలి. చూడండి ఒకవైపు వేగిందండి. నేను అది తిప్పేది కొద్దిగా వీడియో షూట్ చేయడం జరగలేదు కరెంటు పోవడం వల్ల. ఇలా ఒకవైపు వేగాక తిప్పుకుని మరొక వైపు కూడా వేయించుకోవాలి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 2 వైపులా కూడా ఇలా సమానంగా వేగేలాగా వేయించుకొని వీటిలో ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఇందాక ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడాక 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలుక్కాయలు కూడా వేసుకుని ఇవి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది వేయించుకోవడం వల్ల. ఇవి వేగాక ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ను కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి. అలానే మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుని బాగా వేయించుకోవడం వల్ల గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యన మీరు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీరు బాగా ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అన్నది. కాసేపటికి చూడండి మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే 1/4 టేబుల్ స్పూన్ పసుపు అన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి బాగా కలిసేలాగా గ్రేవీలో కలుపుకుని మీరు మూత పెట్టుకుని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఖచ్చితంగా మాత్రం ఉడికించుకోవాలి. అప్పుడే గ్రేవీ రుచిగా ఉంటుందన్నమాట, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. తర్వాత మరొక 1/4 కప్పు ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగుని వేసుకోవాలి. పెరుగుని కలిపి వేసుకోండి, గడ్డలు లేకుండా. గడ్డలుగా ఉంటే మనకి గ్రేవీ అనేది గడ్డలుగా వచ్చేస్తుంది. ఇలా 2 వేసుకుని గ్రేవీలో చక్కగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ దీన్ని మనం ఉడికించుకోవాలన్నమాట. ఇలాగా చూడండి కాసేపటికి మనకి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది మెల్లమెల్లగా ఇలా చూడండి పైకి తేలుతూ ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడైతే మనకు ఆయిల్ పైకి తేలినట్టుగా కనిపిస్తుందో మనకి పన్నీర్ ఉడకడానికి కొద్దిగా వాటర్ కావాలి కనుక 1/4 కప్పు మాత్రమే వాటర్ పోసుకోవాలి. చాలా తక్కువ అండి. ఇలా 1/4 కప్పు వాటర్ పోసుకున్న తర్వాత అంతా కూడా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. 5 నిమిషాలకు చూడండి గ్రేవీ చక్కగా ఇలా తెరులుతున్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు మనం ఇందాకలా వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసేసుకుని మనకి ఈ కర్రీ మరింత రుచిగా రావడానికి 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి ఖచ్చితంగా వేయాలండి. ఇది వేస్తేనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కస్తూరి మేతి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యన కలుపుతూ మనం ఉడికించుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుందండి పన్నీర్ కర్రీ.
ఇలా కలుపుకున్నాక మీరు మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలాగా చూడండి ఉడికించుకోవాలి. కాసేపటికి మనకి ఇలా ఆయిల్ పైకి తేలి మంచి గ్రేవీతో ఎంతో రుచికరంగా ఉండే హైదరాబాద్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదన్నమాట. ఇలా చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. రోటీస్లోకైనా చపాతీస్లోకైనా లేకపోతే బగారా రైస్ అయినా బిర్యానీ వెజిటేబుల్ పులావ్ దేంట్లోకైనా కూడా ఈ పన్నీర్ కర్రీ అనేది చాలా బెస్ట్గా మంచి టేస్ట్తో ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.